హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కాకరకాయ పులుసు చూపించిపోతున్నాను. ఈ పద్ధతిలో ఒక్కసారి కాకరకాయ పులుసు ఇలా పెట్టి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 3-4 రోజులైనా కూడా పులుసు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ పులుసులోకి ఈ ఒక్క పొడి వేసి కనుక మీరు ఒక్కసారి పులుసు పెట్టి చూడండి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక 5 కాకరకాయలని తీసుకున్నానండి. 5 కాకరకాయలని కూడా ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో కాకరకాయలని కట్ చేసుకోవచ్చు. నేనైతే పైన కొద్దిగా లైట్గా పీల్ చేసుకున్నానండి, లైట్గా కొద్దిగా తొక్కు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వీటిని కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఈ పులుసులోకి ఇక్కడ నేను ఒక 3 రెబ్బల దాకా చింతపండుని ఇలా ముందే నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. ఇక్కడైతే కాకరకాయ ముక్కల్ని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి కాకరకాయ ముక్కల్ని విడిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే అన్ని కొద్దిగా పోపు గింజలను వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా కూడా మనకి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని, ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. ఈ పులుసు రెసిపీస్లోకి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు పడేయకుండానే చక్కగా తినేయచ్చండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. ఈ ఆనియన్స్ కూడా మనకి ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత ముందుగా వేయించుకుని పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ముందుగా ఇలా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవటం వల్ల మనకి కొద్దిగా చేదు అనేది తగ్గుతుందండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కావాల్సినట్టుగా ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం ఇక్కడ నేనైతే కొద్దిగా తక్కువగానే వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండును గుజ్జు తీసి వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం కూడా వేసుకోక్కర్లేదండి, కొద్దిగా ఇలా పల్చగా గుజ్జు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఈ పులుపుకి తగినట్టుగా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ నేను వేసాను కానీ క్లిప్పు మిస్ అయింది, కాబట్టి మీరు బెల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఈ పులుసుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూసారు కదా, పులుసు మనకి చక్కగా ఉడికిపోయింది. మీరు ఇలాగే ఇంకా ఇందులో చాలామంది బియ్యపిండి కలుపుతూ ఉంటారు కదా, మీకు బియ్యపిండి అలా కలపడం ఇష్టం లేదు అంటే కనుక ఈ పులుసుని ఇంకొద్దిగా దగ్గరగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే బియ్యపిండికి బదులుగా 1 టీ స్పూన్ దాకా శనగపిండిని తీసుకుంటున్నానండి. ఈ శనగపిండిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా పేస్ట్ లాగా వేసుకుని ఈ పులుసులోకి వేసేసుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ని చూడండి, బియ్యపిండి కన్నా కూడా శనగపిండి వేస్ట్ చేసుకుంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకుని వేసుకోవాలి. శనగపిండి వేసాం కదా, కొద్దిగా పులుసు అనేది మనకి చిక్కబడుతుంది వెంటనే. ఇప్పుడు ఇంకొక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని మనకి పులుసు అనేది ఇంకా బాగా దగ్గరగా అయ్యి ఆ శనగపిండి కూడా మనకి పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. కాబట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. అప్పుడు మీకు శనగపిండి కూడా పచ్చివాసన అనేది లేకుండా పులుసుకి అంతా పట్టుకుని చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి. మీకు బెల్లం అయితే కంపల్సరీగా వేసుకోండి, వేస్తేనే మనకి పులుసు అనేది టేస్ట్ అంతా కూడా పులుపు కానీ ఏదైనా కూడా అంతా బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేశాక చూసారు కదా, కర్రీ చిక్కగా పులుసు ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా బియ్యపిండికి బదులుగా శనగపిండి వేసి ఇలా కాకరకాయ పులుసు చేసి చూడండి. కాకరకాయలు అంటే ఇష్టం లేని వాడు కూడా చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదు అనేది ఉండదండి, చక్క పుల్లగా తీయగా అలాగే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.